హాయ్ అండి అందరికి. ఈరోజు అదిరిపోయే కాకరకాయ కారం చేసేసుకుందామా? ఈరోజు అంటే ఈరోజు కాదు, ఇది చేసి కూడా చాలా రోజులవుతుంది. నాకు వీడియో పెట్టడానికి అవ్వలేదు. ఇంకా కాకరకాయ కారానికి కావాల్సినవన్నీ ఒకసారి చెప్పేస్తాను. ఎండుమిర్చి, ధనియాలు, వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు, కాకరకాయ ముక్కలు. ఇంకా ఈ కాకరకాయ ముక్కలు ఇలాగే కొయ్యాలని ఏం లేదు. మనకి నచ్చిన సైజులో మనం కోసుకోవచ్చు. ఒక్కొక్కరు కాయి సగం చేస్తారు, ఒక్కొక్కరు అయితే కాయిగానే పెట్టేస్తారు. అలా కూడా బాగానే ఉంటుంది. కాకపోతే నేను ఏంటంటే ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి నాకు నచ్చిన సైజులో నేను కోసుకున్నాను చిన్న చిన్నగా. ఇందాక నేను చెప్పినవన్నీ కూడా కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసి తీసాను, మరీ ఎక్కువగా కాకుండా. జీలకర్ర, వెల్లుల్లి మాత్రం పచ్చిగా ఉన్నదే వేయాలి. ఇవన్నీ మిక్సీలో వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసాను. కాకరకాయ ముక్కలు ఇలా ఎర్రగా ఏగాలి. వేగిన తర్వాత ఇందాక పట్టి పెట్టుకున్నాం కదా మిక్సీ, అది ఇందులో వేసేయడమే. వేసిన తర్వాత ఆయిల్ మొత్తం కలిసే వరకు ఒకసారి తిప్పేసాను. ఇంకా కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది. ఇందాక కాకరకాయ ముక్కలు ఫ్రై చేసేటప్పుడు ఒక ముక్క ఇమ్మని చెప్పి అడుగుతుంది మా పూజమ్మ. ఒక ముక్క అయితే ఇచ్చేసాను, తినేసింది కూడా ఆల్రెడీ. కాకరకాయ తినడమే కష్టం పిల్లలు, అలాంటిది ఫ్రై అయిన ముక్క ఏమీ కలపకుండా ఇచ్చేసాను, తినేసింది. ఈ కాకరకాయ కారం చేసుకుంటూ ఒక పక్క రైస్ కూడా పెట్టేశాను. రైస్ కూడా వేడి వేడిగా ఉంది. అసలు ఈ వేడి వేడి అన్నంలో ఈ కాకరకాయ కారం వేసుకుని తింటుంటే సూపర్ టేస్ట్గా ఉంది. చాలా మందికి తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.